హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఇంట్లోనే నెయ్యి ఎలా తయారు చేసుకుంటారో చూపిస్తాను. అఫ్‌కోర్స్ అందరికీ తెలుసనుకోండి. కాకపోతే నేను ఇంట్లో ఎలా చేసుకుంటాననేది చూపిస్తాను మీకు. చాలా అంటే చాలా బావుంటది. పూస పూసగా నెయ్యి అంటారు కదండీ! అలాగే ఉందండి సేమ్. చాలా అంటే చాలా బావుంది. దీని స్మెల్ కూడా ఎంత బావుంటదంటే స్మెల్‌కే కడుపు నిండిపోయిద్దనమాట. అంత బావుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను. నేను డైలీ పాల మీద మీగడ తీసేసి గిన్నెలో ఇలా స్టోర్ చేసుకుంటానండి. ఒక 2 గిన్నెలు అయినాయండి. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకుందాం. మిక్సీలో వేసుకొని మిక్సీలో కొన్ని కొన్ని కోల్డ్ వాటర్ పోసుకుంటే ఇంకా మంచిగా అవుతుందనమాట. నార్మల్ వాటర్ కంటే దీంట్లో మీగడ అనేది మనకి సపరేట్ అవుతుంది, వెన్నపూస అనేది. ఇలా నీళ్ళు పోసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ బాగా మిక్సీ పట్టుకోవాలి. ఒక 3, 4 సార్లు పట్టుకోవాలన్నమాట. బాగా అది ఎంత తిరిగితే మనకంత వెన్నపూస వస్తుందన్నమాట. అలా అది మనకు వెన్నపూస వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో ఒకవేళ అది గట్టిగా అయితే గిన వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. మనకి ఎంతవరకు వెన్నపూస వస్తుందో అంతవరకు మంచిగా మిక్సీ చేసుకొని, ఒకవేళ దాని నిండా అయిపోతే కొంచెం కొంచెం మనకు అనుకూలంగా చూసారు కదండి ఎలా వస్తుందన్నమాట వెన్నపూస. చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని మనం ఇప్పుడు చేతితోటి దాంట్లో వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అన్నీ పోయేలాగా ఇలా మనం ముద్దగా చేసుకోవాలన్నమాట చేతితోటి. ఊర్లో అమ్మమ్మలు చేస్తుంటారు కదా, మజ్జిగ చిలికి కవంతో ఎలా తీస్తారో అలాగనమాట. ఇలా తీసుకొని మనం ఏ గిన్నెలో వేడి చేసుకుంటామో అందులో వేసుకోవాలి. ఇదేంటంటే ఆ వాటర్ అన్నీ పోతాయి అన్నమాట అలా చేసుకుంటే. సో నాకు 2 గిన్నెలకు గాను ఇన్ని ముద్దలైనాయండి. 2 గిన్నెల మీగడకి ఇంత అయింది. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. స్లోలో కాకుండా హైలో కాకుండా కొంచెం పొంగొచ్చే వరకు మీడియంలో పెట్టేసి లాస్ట్ మూమెంట్లో కొంచెం సిమ్ చేసుకోవాలన్నమాట. ఇది ఇలా వేడి అవుతూనే ఉంటుంది. మరుగుతూ ఆ వెన్నపూసలో నుంచి మనకి నెయ్యి అనేది పైకి అలా తేలుతూ ఉంటుందన్నమాట. ఈ వెన్నపూస అనేది మొత్తం బ్రౌన్ కలర్లో అవుతుంది. ఇది బ్రౌన్ కలర్లో అయితే మనకి నెయ్యి తయారైపోయినట్టే అనమాట. ఇలా చూస్తున్నారు కదా, ఇలా పైకి నెయ్యి తేలుతూ ఉంటుంది అనమాట. మనం కలుపుకుంటూ అడుగు అంటకుండా నిదానంగా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఇలా వచ్చేసింది, మనకి నెయ్యి రెడీ అయిపోయింది. ఇది ఆవు నెయ్యి అండి. అదే మనం మామూలుగా బర్రె నెయ్యి అయితే మాత్రం దాంట్లో ఒక తమలపాకు వేసుకున్నామంటే స్మెల్ అదిరిపోద్ది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఇంకొంచెం చల్లారిన తర్వాత ఏదైనా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. థ్యాంక్స్.